వద్దావా వద్దులే అనిపించింది. అయినా నేను దేవుడు మేము భారం వేసుకొని వచ్చా, ప్రార్థన చేసుకున్నా, అయ్యగారితో కూడా ప్రార్థన చేయించుకున్నా. ఏసయ్యా రేపు మళ్ళీ రేపు కూడా రాలేని స్థితిలో ఉంటానా ఏం తండ్రి అని నేను గట్టి ప్రార్థన చేసుకున్నా. ఏసయ్యా ఈ క్షణమే నన్ను ముట్టి తాకి స్పష్టపరచండి ప్రభువా. నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను. ఆయన నేను ఒక్కదాన్ని పడుకుంటే నా పిల్లల పరిస్థితి కూడా కనీసం వాళ్ళకి కొద్దిగా కళ్ళు పోసుకుని శుభ్రంగా ఆదివారం శుభ్రం చేసుకుని పిల్లలు తెచ్చుకున్నాం. ప్రార్థన కానీ ఆశ కూడా నాకు ఉంది. నేను పోయిన వారం లేకపోతే ఇల్లంతా కూడా చికాకు ఉంది, పిల్లలు కూడా చికాకుగా, పిల్లలు కూడా నేను రాను ప్రార్థనకు అంటున్నారు. నేను ఒకదాన్ని పడుకుంటే పరిస్థితి బాగలేదేస్తాయి అని గట్టి ప్రార్థన చేసుకున్నా. దేవుడు నన్ను నిలబెట్టి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది. దేవుడు నామానికి వందనాలు. అంటే నా చిన్నపిల్ల చేయ విషయంలో కూడా నాకు భయం అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. ఆ రాడ్ ఉండకూడదమ్మా, రాడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేకపోతే కండ పెరిగితే మళ్ళీ ఆపరేషన్ చేయడం కష్టం అంటారేమోనని అంటున్నారు. త్వరగా మాట అంటే నాకు భయం అవుతుంది. ఆ పిల్ల చేతి గురించి నువ్వు ప్రార్థన చేయండి. మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. నా గురించి నా కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్షి దేవుడు దీవించాను. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్లేరా, దేవుడు స్వస్థపరిచిన దేవునికి ఒకసారి స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఏమి చిరున తెచ్చను నా యేసయ్యా, నీ ప్రేమకై నీ గానికై స్తుతి స్తోత్రమారాధనా. స్తోత్రం. మంచిది ప్లేరా. కీర్తన 91 కీర్తనలు 91 కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ భాగముల నుంచి నైనా మాతో మీరు మాట్లాడి సహాయం చేయాలి. నీ సన్నిధి మాతో ఉంచున్నాను. కొద్ది నిమిషాలు నైనా నీ కాపుదల నీ కృప నాకు తోడుగా యేసు నామములో ఉంచున్నాను తండ్రి. ఆమేన్. హలో సార్. స్తోత్రం. ప్రియరా, ఈ 91 కీర్తన 92 కీర్తన మరి కొన్ని కీర్తనలు ఉన్నాయి. మరి ఈ కీర్తనలో రచయిత పేర్లు ఎవరు రాశారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమంటున్నాడు? మహోన్నతుని చాటున నివసించేవాడే స్తోత్రం. నీకెంతో మంది బలగం ఉండొచ్చు, నానుకున్నవారు బోళ్ళ మంది ఉండొచ్చు, కానీ పిల్లరా నీకు ఆశ్రమైన వాడు, రెక్కల నీరులో దాచేవాడు యేసయ్య. నీ బంధువులు నీ అక్కడికి రారు. ఒకవేళ నీ ధనము నీ అవసరాలు తీర్చిదేమో, ధనము నీ బాధను తీర్చిందా? బంధువులు నీ బాధను తీరుస్తారా? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఈ రోజుల్లో ఎవరిని కూడా నమ్మదగ్గటువంటి పరిస్థితులు కాదు. ఎందుకంటే నేను అనుభవించిన దినాలు ఉన్నాయి. సొంత మా తమ్ముడే విషయం చాలాసార్లు చెప్పారు. పైన నా డబ్బులతో మా పిన్నాలు ఇంటి పైన ఇల్లు కట్టించి, ఇంట్లో వంటరా అని కరెంట్ ఇచ్చి, ఆ చుట్టూ తడిగిలలు ఇచ్చి, పైన రేకులు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, ఫ్యాన్ ఇచ్చి, నెలకు 200 రూపాయలు నేను అద్దె కట్టి, ఉండరా కొంచెం పిల్లలు పెళ్ళి అయ్యేదాకా మేము ఇంట్లో ఉంటాం, ఇంకా డబ్బులతో పని కదా అన్నాం. మా పెద్దోడు పెళ్ళి అయింది. పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. ఇంక తిరుగుడు కూడా అవడా. ఎవరు మాట్లాడినాడో ఏమో తెలియదు, కానీ నేను ఊరు ప్రార్థనకి వెళ్ళాను. ఎక్కడది? చావలి, రేపల్లి దగ్గర చావలి మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో వాక్యం చెప్తా ఉన్నాను. అమ్మగారు ఫోన్ చేస్తాను. సరే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. గట్టిగా చేస్తున్నాను. తర్వాత చేసి ఏంటన్నా, మీ తమ్ముడు గొడవ అంటున్నాను, నాకు ఇల్లు కావాలి. పక్కన వెళ్ళాడు. పక్కన ఇల్లు అద్దెకుంది, వెళ్ళి మాట్లాడరామన్నారు. మాట్లాడింది. అయ్యా అడ్వాన్స్ కట్టాలంట, నేను వచ్చినా కడతానని చెప్పాను. ఈలోపు మా నాన్న, అక్కడికి మీరు వెళ్ళేది ఇంటికి పెద్దోడు, నేను అక్కడికి వెళ్తావు
అని మా తమ్ముని తిట్టి ఒక నెల ఆపారు. తర్వాత మళ్ళీ మామూలే. ఈసారి వాడు అడగలా, ఏం చేయాల, పైన సామాన్యాన్ని ముందు రోడ్డు మీద మంచం వేసాడు. ఇక ఎందుకు వేస్తున్నాడా మంచం అనుకున్నా. మంచం పైకేసి అన్నం కూర కింద వంచేసేసి మంచం మీద సామాను పెట్టి ఆ రోడ్డు మీద తల్లిదండ్రులు మంచం మీద చుట్టూ కూర్చొని అన్నం తింది. చూసేవాళ్ళకి ఎట్టుందే, మాస్టర్ గారు నలుగురికి చెప్తారు కదా, ఈయనకి ఇదేం పని. ఆ ఇంట్లో కూడా ఎవరికి రాకుండా దేవుడు చేశాడు. స్తోత్రం ఇవ్వడం. మనుషులు బుద్ధులు దేవుడికి తెలుసు కాబట్టి మేము అడిగిన ఇంట్లోకి ఎవరు రాకుండా చేశాడు. వెంటనే ఆ ఇంట్లో మాట్లాడుకొని లేదా సామాన్ చదువుకున్నాం. మేము ఇక్కడ చదువుకున్నాం, కనీసం వాడు ఇల్లు కూడా కట్టుకోవాలి. కవ సామాన్ చదివేసుకున్నాడు. ఎక్కడెక్కడ అవసరం లేదు. మన ఇంట్లో ఎత్తుకుంటే మన వాళ్ళే ఉంటారు, బయటికి అక్కడికి వెళ్ళవసరం. స్తోత్రం. ఈ రోజుల్లో మనకు దేవుడి ఆధారం, ఇక వేరే ఏమీ లేదు. నీకు ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ శూన్యమే. అందరూ చెప్తారు, నేను నీతో ఉంటాను. సమస్య వచ్చినప్పుడు నీతో ఎవరు రాదు. వస్తారా? ఒకసారి నేను షాప్ పెట్టి కొత్తలో ఒక అబ్బాయిని పార్ట్నర్ కలుపుకున్నా. ఎంత ఇచ్చినా తాగేస్తున్నాడు. వాళ్ళ అమ్మకి ఇవ్వట్లేదు. అది వాళ్ళ అమ్మ నా దగ్గరికి వచ్చాయా, వాడికి డబ్బులేమి ఇట్లేదు అయ్యా, మేమని విలువ వచ్చాడు. ఏంటన్నా, మా ఇద్దరాలు ఇవన్నీ నీకు ఎందుకు అమ్మా అని పంపించేసాడు. ఆమెకి అందుకు ముందు ఇవ్వలేదు. నేనేం చేశానంటే షాపులో పని లేకుండా పని సైడ్ చేసేసాను. ఇంట్లో ఇంకో మిషన్ ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ కవర్ పెట్టుకొని అక్కడ పెట్టేవాడు. మేస్త్రి ఫోన్ వచ్చి నాకు సైడ్ చేసాడు, ఇంట్లో పెట్టాను. ఎప్పుడో అతను బయటకు వెళ్ళినట్టు ఇంటికి వెళ్ళిపోయి సీట్లు చేసి రోడ్డు మీదకి వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. అట్లా ఆ ముసలమ్మకి ఈడికి ఓపన్న ముసలమ్మకి ఇచ్చేవాడు. ముసలమ్మకి వాడికేమో పని రావట్లేదు అన్నా, నేను వెళ్ళిపోతాను. వాడికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి సగం వాడికి ఇచ్చాను, సగం వాళ్ళ అమ్మకి ఇచ్చాను. స్తోత్రం. మీరు చూడండి, కన్న కొడుకులే తల్లిదండ్రులను మోసం చేస్తున్నప్పుడు అన్నదమ్ములు ఆ రోజు నుంచే ఉంది, ఇప్పుడే కాదు. లేదా ఏవేను కయ్యోని విషయంలో జరగలేదా? ఇదేదో అన్నదమ్ముల మధ్యలో వివాదము ఈ మధ్య కొత్తగా పుట్టింది కాదు, ఆ రోజు నుంచి ఉంది. ఏ శోభను పక్కపట్టలేదా? అన్నదమ్ములు తండ్రి ఒకటే, తల్లులు ఇద్దరని. వీడు మమ్మ పుట్టినోడు కాదు, వీడు మమతాముగా కాదు వీడు అని యేషోబుని ఏం చేశాడు, యొప్తాను ఏం చేశాడు. కానీ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని నువ్వు ఆశ్రయించాలి ఎందుకు తినాలంటే సర్వశక్తి గల దేవుడిని నువ్వు ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడు. గడిచిన 7 నెలలు ఎవరిని ఆశ్రయించావో నాకు తెలియదు. దేవుడు 8వ నెల మొదలుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే, జరుగుతున్న పరిణామాలు బట్టి పోయిన వ్యాధి కరోనా మరలా ఏమవుతుందంట, మళ్ళీ వచ్చింది కావచ్చు. ఎవరిని నువ్వు ఆశ్రయించాలి అంటే ఇదిగో సర్వోన్నతుడైన దేవుని నువ్వు ఆశ్రయించాలి. చూడండి, న్యాయాధిపతులు రోమపత్రిక 8వ అధ్యాయం మొదట వచ్చిన ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. 31. దేవుడు మన పక్షం ఉండగా చెప్పండి. దేవుడు మనతో ఉంటే నీ అన్నైనా, తండ్రైనా, చెల్లైనా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములైనా, ఎవరైనా సరే దేవుడు మన పక్షం ఉండగా నీకు విరోధి ఎవరు? దేవుడు మనతో ఉన్నప్పుడు ఎవడైనా మనతో యుద్ధం చేయగలడా? ఎవడైనా మన జోలికి రాగలడా అంటే రావడానికి దమ్ము ధైర్యం లేదు. తన సొంత కుమారుని
స్తోత్రం. చూడండి, చాలా అక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎట్లా ఉంది, లోకం ఇట్లా ఉండగా దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవరంటే మన శరీరము, మన శరీరదారులే. ప్రార్థన చేయాలన్నా చేయలేవు, దేవుని సన్నిధికి రాలన్నా రాలేవు, ఎందుకంటే శరీరం బలహీనమైపోయింది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, రాలేదేంటి నాన్న అంటే, నాకయ్యా మరి ఇంట్లో బాగాలేదను, నీరసం ఉందను. డాక్టర్ ఎప్పుడు కావాలి? రోగికి డాక్టర్ ఎప్పుడు అవసరం? రోగంలో ఉన్నారు కాబట్టి రోగికి ఒంట్లో బాగలేనప్పుడు మరి ఈ వైద్యుడు అవసరమా కాదా? అవునా? ఆశ్రమం గారు ఉంది, ఆ నడలేని స్థితి ఉన్నా కూడా మెట్లు పాక్కుండా పోయిపోతుంది. స్తోత్రం చెబుదామా? మెట్లు పాక్కుండా వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళు ఉంటుంది. ఎందుకంటే బాధ్యత. దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. బాధ ఉందనో, వ్యాధి ఉందనో, రోగం ఉందనో కూర్చుంటే దేవుడు దాన్ని ఇంటి దగ్గర కూర్చుని తీర్చుతారా? ఇట్లా ఉండగా అని అంటున్నాడు. నీకు అనేకమైన సమస్యలు ఉండొచ్చు, నీకు ఎన్నో ఆటంకాలు ఉండొచ్చు, ఎవరి ద్వారా ఏదో సమస్య ఉండొచ్చు. కొంతమందికి ఒక రోగం ఉంటుంది. మందిరంలో ఎవరో 4 గిట్నోళ్ళు ఉంటే మందిరానికి రారు. దేవుని మందిరం వేరు, బయట మన సావాసం వేరు. దేవుని మందిరంలో అలాంటివి ఏమీ ఉండవు. దేవుని మందిరంలో సకల జనులకు నా మందిరం ప్రార్థనా మందిరం, సకల జనులకు అన్నాడు. నా గిట్నోళ్ళ మందిరంలో ఉన్నాను, నేను రాను. హల్లెలూయా. నేనంటే పన్నోడు లోపల ఉన్నాడు, వాడితో నేను మాట్లాడను. ఉండకూడదు. ఉంటే దేవుని హక్కున, లేదంటే ఆయన నిన్ను చేర్చుకోవటం కష్టం. ఎందుకంటే క్రీస్తు యేసు కలిగిన మనుషులు నువ్వును కలిగి ఉన్నారు. సమానత్వమైన ప్రేమ దేవుళ్ళు ఉన్నప్పుడు మనము కూడా ఏం చేయాలంట? ఆ ప్రేమను ఇతరులకు పంచేవారమై ఉండాలి. చూడండి, ఇంకా చూస్తే న్యాయాధిపతులు 15వ అధ్యాయం వచ్చిన చదువుతాం త్వరగా. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. వారిని బహుగా హతము చేసి అటు పిమ్మట వెళ్ళి యాతాము బండ సందులలో నివసించును. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి. చూడండి, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ శాంసోను ఏం చేశాడంటే, అక్కడ ఏమంటున్నాడు? ఫిలిష్తీయులని 15వ అధ్యాయం 8వ వచనం మళ్ళీ ఒకసారి చదవమా? తొరలతో తొంటలని విరగొట్టి వారిని బహుగా హతము చేసి ఏతాము బండ సందులో నివసించెను. స్తోత్రం. వారితో యుద్ధం చేసి వారి మీద దేవుళ్ళరా ఎప్పుడైతే ఫిలిష్తీయుల్ని దవడి ఎముకతో 1000 మందిని చంపారో, చంపడానికి కారణం ఏమైంది అంటే ఈ శాంసోన్కి అన్యాయం జరిగింది. ప్రేమించిన అమ్మాయిని ఇవ్వకుండా పిల్లల్లో మామ ఏం చేసి, తండ్రి ఏం చేసిందంటే శాంసోన్ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇతగాడు ఒళ్ళు మండి ఫిలిష్తీయుల పొలాలు తగలబెట్టి ఏం చేశాడు? అమ్మా, ఫిలిష్తీయుల పొలాల్ని 100-300 నక్కలను తీసుకొచ్చి తాటాకులు కట్టి 100 నక్కలను తీసుకొచ్చి తాటాకులు కట్టి ఫిలిష్తీయుల పొలాల్లో వెళ్తే పొలాలు పాడైపోయాయి. అయితే ఫిలిష్తీయులు అన్నీ కూడా గమనించి శాంసోను మీద పగబట్టారు. ఎవరిని ఆశ్రయించారు? యాతాము బండ సందులలో దాగారు. నీకు సమస్య వచ్చింది, బలహీనుడు అయిపోయావు, అనారోగ్య స్థితిలో ఉన్నావు, ఎవరిని ఆశ్రయించాలి చెప్పాలి? ఎవరిని ఆశ్రయించాలి? మనుషులనా? డాక్టర్నా?
డాక్టర్తో వైద్యం ఉండాలి, దేవుని సహాయం కూడా ఉండాలి. పెద్ద పెద్ద అయ్యగారులు మేము స్వస్థపరుస్తాం, మాకు అది ఉంది రాండి తీసుకొచ్చి మందిరాల్లో కూర్చోబెట్టి మనుషులు చంపేస్తున్నారు. దేవుడు చేస్తాడు. వైద్యం చేసే పని వైద్యము. వైద్యులు ఎందుకు మరి? బైబిల్లోనే ఉంది. నీకు రోగం వచ్చినప్పుడు నీ కడుపు కొంచెం మందు తీసుకోవాలి. నీకు రోగం వచ్చినప్పుడు నీ కడుపుకి కొంచెం మందు తీసుకోవాలి. ఆ రోజుల్లో గాయాలైతే ఆకులతో గాయాలు మానుకున్నారు. బైబిల్లో అంజూరపు ఆకులు గాయాలు కట్టి గాయాలు మానుకున్నారు. నాకు వైద్యం అప్పుడే ఉంది, ప్రేమ కాదు. కాబట్టి ప్రియుల, మనకి ఏ బాధ వచ్చినా ఎవరిని ఆశ్రయించాలి? తర్వాత శాంసన్ నీతి ఏమైపోయిందో మనకు అనవసరం. తనకి ఆపద సమయంలో శత్రువు తరుగుతున్నప్పుడు, భయం వెంటాడుతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలయ్యా అంటే యతాము బండ సందులలో దాగాడు. బండ క్రీస్తు. మరి పేతురుతో ఏమన్నాడు? సీమోను, నువ్వు నా బండ మీద సింహాన్ని కట్టావు. బండ అనగా క్రీస్తు, బండ సందులు అనగా ఆయన గాయాలు. ఆపదలో నువ్వు ఆయన గాయాల్లో తాగాలి. సమస్యలో ఉన్నప్పుడు ఆయనలోకి నువ్వు రావాలి. ఎన్ని మేలు పొందుకున్నా మనం ఇంకా దేవుణ్ణి కృపలను పొందొచ్చు, కృతజ్ఞత కలిగి స్తుతులార్పించుదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు, కృతజ్ఞత కలిగి స్తుతులార్పించుదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. హల్లెలూయా. ఇక్కడ శాంసోను చూసినట్లయితే బండ సందులో దాగున్న శాంసోన్ అంట వీళ్ళు ఏం చేశారంటే అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళ పొలాన్ని నాశనం చేసావు, వారిని ఇట్లా కొట్టావు, అట్లా కొట్టావు, అసలు మనిషినేనా అని అన్నదమ్ములంట ఆ బండ చుట్టూ తిరుగుతుంటే శాంసోన్ బండ సందులో నుంచి చూశారంట. ఎవరు ఇట్లా తిరుగుతున్నారని తనదమ్ము, బయట ఏం చేస్తున్నారా మీరు కూడా ఆయన అన్నాడు. ఎవరు నాయన మేము రావటం కాదురా, ఫిలిష్తీయులు మా ఇళ్ళ మీదకి వస్తున్నారు, కొడతాకు వస్తున్నారు, పిల్లతాకు వస్తున్నారు, నిన్ను తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తే తప్ప మాకు ఇంక వేరే మార్గమో. ఇది మనుషుల ఆలోచన. ఈ రోజున మనుషులు రెండు విషయాలకు భయపడుతున్నాడు. ఒకటి మరణానికి భయపడుతున్నాడు, రెండోది చెప్పాలి మనిషికి భయపడుతున్నాడు. దేవుడికి భయపడేవాడు ఉన్నాడా అంటే, దేవుడికి భయపడేవాడు ఉన్నాడంటే సర్వశక్తి నేరని నువ్వు ఆశ్రయించాలి. అప్పుడు క్షేమంగా ఆరోగ్యంగా వర్తిల్లుతావు. ఆయన నేలలోకి నువ్వు రావాలి. ఆయన నేలలోకి ఎప్పుడు వస్తావో మనకెప్పుడు దేవుని సన్నిధి సదా తోడై ఉంటుంది. హల్లెలూయా. ఈ శాంసోను తీసుకొచ్చారు. అరే నేనేం చేయను, ఫిలిష్తీయులు మన మీద ఏలుకులు, వాళ్ళు మన మీద ఏలుబడి చేస్తారు అంటే ఫిలిష్తీయుని ఏలుబడి చేసే నాయకులు లేనప్పుడు ఫిలిష్తీయులు మరలా ఇశ్రాయేలు మరలా ఏం చేశారంటే ఫిలిష్తీయుల చేతి కిందకి 40 సంవత్సరాలు బానిసత్వానికి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే వాళ్ళు నడిపించే నాయకులు లేక మరలా ఈ ఇశ్రాయేలు ఏం చేశారంటే ఫిలిష్తీయుల చేతి కిందకే మరలా 40 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. అది ఎవరికి తెలిసాయా అంటే శాంసోను అన్నదమ్ములకు తెలుసు. ఎలా మన మీద నాయకులు వాళ్ళు, అధికారులు వాళ్ళు ఎట చేసి వచ్చో అట చేసి వచ్చో రా అని చెప్పండి తీసుకెళ్ళి కొత్త మోపులతో కట్టేసి శాంసోను తీసుకెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్ళారు? ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకెళ్ళారు. ఫిలిష్తీయుల దగ్గరికి తీసుకెళ్ళి ఒక బాగా వనబెట్టారు. 2 చేతులు వెనక్కి తీసి కట్టేశారు. ఏమాత్రం అవకాశమో లేదు. సరే అట్లా పడేశారు. ప్రభా నేను నీ బిడ్డను కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని చిన్న ప్రార్థన మనసులో చేశాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని హక్కును చేరి నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు
పట్ల దేవుడి కార్యం చేస్తాడు. నాదే ఉందిలే, నా దగ్గర డబ్బు ఉంది, నేను హాస్పిటల్లో చుట్టూ తిరుగుతాను, నాకు ధనం ఉంది, నాయకులు తెలుసు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతానంటే కుదరదు. లేదుగా. కొంతమందికి అదే అహంకారం నెత్తికి. కొంచెం డబ్బులు చేతులు కనుకొని అనుకో, అసలు ఏమన్నా లెక్క చేద్దాం, ఉన్నా లేకపోయినా చెప్పాలి, ఉన్నా లేకపోయినా ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీలో ఉండాలని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీలో ఉండాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నే బ్రతకాలని, నీ సాక్షిగా నే బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉందని, యేసు రాజా నీ కృప నాపై నిలవని. ఆయన మహిమ మనలో ఉండాలి, ఆయన కృప మన మీద విస్తరించాలి. అప్పుడు నువ్వు అన్ని కోణాల వర్ధులతో ఆశీర్వదించబడతావు. శ్రేష్టమైన జీవితాన్ని ప్రభులో జీవించు. అద్భుతమైనటువంటి ఈవులు దేవుడు మనకి ఇవ్వాల్సింది మనకి ఇస్తాడు. లేలుయా. చూడండి, ఇక్కడ శాంసోను చూసినట్లయితే అన్నదమ్ములేమో మనుషులకు భయపడి, మరణానికి భయపడి తమ్ముడు తీసుకెళ్ళి, శాంసోను తీసుకెళ్ళి ఫిలిస్తీన్ల ముందు కట్టేశారు. ఫిలిస్తీన్లు పండగ చేసుకుంటున్నారంట. అబ్బా, శత్రువు దొరికారా అని పండగ చేసుకుంటూ వాళ్ళ దేవతకు పూజలు చేస్తున్నారంట. వాళ్ళ దేవత ఎవరో అమ్మ శాంసోను చెప్పాలి. వాళ్ళ దేవత ఎవరో చెప్పాలి. ఫిలిస్తీన్ దేవత ఎవరో దాగోని దేవత. ఈ దాగోని దేవత ముందు తీసుకెళ్ళి శాంసోను పడేశారు. ఆ దేవత ఏమైనా చేస్తుందా? ఏమంటే అరే దాగోని గుళ్ళోనే మందసం ఎదురుగా ఒక్క వారంలో పడింది. అది ఏమైనా చేస్తా? శాంసోన్ దేవుడు తన పక్షాన ఉన్నాడు, దేవుడు తనతో ఉన్నాడు. తర్వాత పరిణామాలు దాన్ని మనకు అనవసరం. శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు అతన్ని ఎవరిని ఆశ్రయించాడు. ఎప్పుడైతే శత్రువులు శాంసోన్కి మరి హాని చేయలేదు చూశారో, చిన్న ప్రార్థన, ప్రభువా ఆఖరి దశలో కూడా దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఇదిగో శాంసోన్ని కొత్తదైన మోకులతో కట్టేసినప్పుడు కూడా దేవుడు ప్రార్థన వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి ఈ చేతులు కట్టబడిన తాళ్ళు కాల్ చేస్తే అప్పుడు ఎదిరించుకొని జోలు దులుపుకొని ఒక్కసారి లేచాడంట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దులుపుకొని ఏం చేశాడండి? గాడిద దవడ ఎముకను తీసుకొని 1000 మందిని చంపాడంట. స్తోత్రం చెబుదామా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. ఎవరు మన బలం? ఎవరు? శాంసోను ఎవరు బలంగా చేసుకున్నాడు? మనమైతే నా వెనకాల చూసే ఎంతమంది ఉన్నారో, నాకు ఎంత బలం ఉందో నీకు తెలుసా, వాళ్ళందరూ వచ్చి పడ్డారంటే ఇక అంతే సంగతులు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ మధ్య భార్యలు భర్తలు బెదిరింటి ఎక్కువైపోయింది. ఎందుకంటే భర్త ఏమని అన్నాడు, లోయ్ నాకు అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు తెలుసా, మా బాబాయ్లు ఎంతమంది ఉన్నారు తెలుసా, ఏమో అంతమంది ఉంటే. స్తోత్రం చెబుదామా? నీకు ఎంతమంది ఉన్నా నా యేసే ఒక్కటి చాలు. నీకు ఎంతమంది ఉన్నా, నీకు ఎంత బలం ఉన్నా, సర్వోన్నతుడు లెక్కల నీళ్ళకు నువ్వు వస్తే నీకు ఆశ్రయం దొరికింది.
ఆశీర్వదించబడతావు, ఆరోగ్యం దొరుకుతుంది. ఆయన బలిష్టమైన రెక్కల నీళ్ళలోకి వస్తే నీకు ఆరోగ్యం ఇస్తాడు. మనము దేవుడిని సరిగ్గా వెంబడిస్తే ఏ రోగం మనలో ఉండదు, ఏ బాధ బలహీనత మనలో ఉండదు. ఇప్పుడు నాకు 57 సంవత్సరాలు. ఆయన అంటాడు కంటి ఆపరేషన్ జరుగుతున్నాను, నాకు ఏం తెలియదు. స్తోత్రం. ఈ మధ్య మొన్న కొద్దిగా మా వాడు విశాఖ చేసిన పని బట్టి ఆ ట్యాబ్లెట్లు తేడా రాబట్టి మళ్ళీ షుగర్ అయింది. మళ్ళీ డాక్టర్ గారు ఏమన్నాడంటే ట్యాబ్లెట్లు వాడమాట, షుగర్ కంట్రోల్లోనే. ఎంత మంచివాడవయ్యా యేసయ్యా, ఎంచు చూచినా నిన్ను మించిన దేవుడు లేడయ్యా నా యేసయ్యా. ఎంత మంచివాడవయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఊహించగలమా మన దేవుడు ఎంత మంచి దేవుడు? మన దేవుడు ఎంత మంచి దేవుడు ఊహించగలమా? ఊహించగలం. అసలు ఆయన మన ఊహలకు అందరంట, అంత మంచి దేవుడు. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే రూతును కూడా మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 12వ వచనం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదువుకుంటున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం. మరి దొరికిందా? న్యాయాధిపతుల తర్వాత ఉంటుంది అనుకుంటా. న్యాయాధిపతులకి మొదటి సమయానికి మధ్యలో ఉంటుంది. 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీ వచ్చిందివి. చెప్పాలి, ఎవరు ఉత్తరం ఇచ్చాడు ఇక్కడ? ఎవరేమా అమ్మా? ఎవరు అమ్మా? ఎవరురా? ఎక్కడైనా స్టోర్ల దగ్గర పెన్షన్ దగ్గర కనపడితే ఎవరంటే చెప్తాం కదా. అది ఎవరో రూతు. ఈ రూతు ఎవరో? ఒక అన్యురాలు, మోయాబు దేశము నుండి నేను నీతోనే ఉంటాను అత్త అని చెప్పని రోషం కలిగిన కోడలు అంట. స్తోత్రం కదా. ఏ కోళ్ళ? ఆమెలో ఉన్న నీతిని చూసాడు దేవుడు, ఆమెలో ఉన్న యథార్థను చూసాడు దేవుడు. చూసిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఈ ప్రవచనం రూతు జీవితంలో నెరవేరు. మళ్ళీ చదువమ్మా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చిందివి. ఆయన నీకు సంపూర్ణంగా బహుమానం ఇచ్చును. ఏంటా బహుమానం చెప్పండి. రేపు వారం వచ్చినప్పుడు వాక్యంతో ఉన్న పెన్ను తీసుకొని చెప్తాను, మీరు రాసుకుంటారు. ఏంటా బహుమానం? నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అన్నాడు. ఏంటా బహుమానం? మేమెవరో? మోయాబు దేశస్తురాలు, అన్యురాలు, దేవుని ఎరగనటువంటి స్త్రీ, దేవుని ఎరిగిన ప్రజల మధ్యలో జీవిస్తున్న స్త్రీ. ఒక అన్యురాలంత నీతిగా ఉంటే దేవుని ఎరిగిన మనం ఇంకెంత నీతిగా ఉండాలి. దేవుని ఆరాధిస్తున్న మనము దేవునికి ఇంకా ఎంత సమీపంగా ఉండాలి. ఒక అన్యురాలండి, దేవుని ఎరగనటువంటి స్త్రీ దేవుని ఎరిగిన ప్రజల్లోకి వచ్చి క్రీస్తులో ఉన్న యథార్థతను, క్రీస్తులో ఉన్న ఘనతను, క్రీస్తులో ఉన్న మహిమను మోయాబు ఎదుట ఘనపరిచింది. మన ఆత్మ జీవితాన్ని, మన ఎదుగుదలను దేవుని ముందు ఎలా ఉంది?
ఆయన రెక్కల నీళ్ళు అణిగి ఉన్నావా? అప్పుడప్పుడు రెచ్చిపోతున్నావా? ఆలోచించావా? నీ దేవుడి రెక్కల నీళ్ళలో నువ్వు అనుభవని ఉంటే సర్వోన్నతుడైన దేవుడు నిన్ను చూస్తాడు, నన్ను చూస్తాడు, మన సమస్య నుంచి బయటపడేస్తాడు. నాకంతా తెలుసు అన్నట్టు ఉండకూడదు. కొంతమంది మన వాళ్ళు వాక్యం నేర్చుకుంటున్నాడు, నాకంతా తెలుసు అన్నట్టు బయటికి వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం చేద్దాం. ఇద్దరిని నలుగురిని తయారు చేసి ఇద్దరు వెళ్ళిపోయారు. నలుగురు తయారు చేశాను. ఇద్దరు, ఒక ఫస్ట్ ఏమో ఆనందు, ఆ తర్వాత ఇంకొక తమ్ముడు, మరి ఆ తర్వాత కమం తర్వాత గోపాలంలో ఒక ఆయన దేవుని గురించి ప్రశ్నలు వేసి ఉన్నాను. వాక్యం విని చెప్పిన వాక్యం రాసుకొని వాక్యానుసారంగా ఈ బోధ ఉందా లేదని ఇంటికి వెళ్ళి పరిశోధన చేసుకొని దాని మీద బోధ నేర్చుకుని ఇప్పుడు వాక్యం చెప్తున్నాడంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంత అన్యాయం జరుగుతుందే, దేవుడు ఎందుకు ఆదుకోడు? నేను అన్నాను, అయ్యా దేవుడి గ్రాఫిక్స్ కాదన్న. స్తోత్రం చెబుతావా? సినిమాలో ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, లేదంటే హిందువుల సినిమాలు ఉంటాయి కదా, ఎవరికన్నా ఏదన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు గర్భగుడిలో ఆ బొమ్మలు వేసి వచ్చి అమ్మా విన్నారా, ఆ బొమ్మలు వేసి వచ్చి దుష్టుని గద్దేయటం, భక్తులను కాపాడటం, ఇది గ్రాఫిక్స్ కాదు నాయన. ఒక దినాన ఎవరు దానికి ఇచ్చేస్తారు, దేవుడు ఓపిక పట్టాలి. స్తోత్రం చెబుతాం అమ్మా. ఒక దినాన ఎవరు దానికి దేవుడు లెక్కలు చూస్తాడంట. లెక్కలు చూసినప్పుడు క్లాసులో తక్కువగా కనబడితే పక్కన పడేస్తాడు. ఇక అంతే సంగతి, పక్కన పడేసే స్థితిలో మనం ఉండకూడదు. దేవుని రెక్కల నీళ్ళలోకి మనం రావాలి. ఈ రూతు వచ్చింది, అంతకు చెప్పలా. ఆయన నీకు ఏమిస్తాడట? బహుమానం ఇస్తారంటే ఏంటి ఆ బహుమానం అంటే? ఆమకర పొమ్ము నుండి యేసుక్రీస్తు అనే బహుమానాన్ని తీసుకొచ్చాడు. చెప్పగలదామా? ఆమకర పొమ్మల నుండి యెషయా ఇదేం బిడ్డలేదా మనవడు యెషయా గర్భమున ఇదిగో దావీదు నడుమున యేసుక్రీస్తు. ఈ దావీదు ఎవరో అమ్మా యెషయా రూతుకి మనవడు. మరి యెషయా కుమారుడైన దావీదు రూతుకి ఏమవుతాడు? ముది మనవడు కదా. దావీదు నడుము నుండి పుట్టిన వాడే యేసుక్రీస్తు వారు. అంటే రూతు గర్భం నుండి యేసుక్రీస్తు వారిని తీసుకుని వచ్చాడు. అదే బహుమానం. సఫలు పడదామా? హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! రెక్కల నీళ్ళలోకి ఆశ్రయించిన దేవుడు మనల్ని ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. అన్నిశ్రీ తన బంధువులు విడిచిపెట్టుకుని వచ్చింది దేవుని ప్రజల మధ్యలో. లోకబంధాలు విడిచిపెట్టాలి. లోకబంధాలు ఏమి విడిచిపెట్టాలి? లోకంలో ఉన్న బంధకాలు విడిచిపెట్టాలి. లోకంలో ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావో, లోకంలో దేన్ని నువ్వు ఎక్కువ ఏదైతే దేవుడిని ఆశ్రయిస్తున్నావో, ఒకవేళ సీరియల్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది విడిచిపెట్టి దేవుడి రెక్కల నీళ్ళలోకి రా. నువ్వు సంపూర్ణమైన బహుమానాలు ఇస్తాడు దేవుడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! ఏమిస్తాడంట? ఏమిస్తాడు? సంపూర్ణమైన బహుమానాలు ఇస్తాడు. చూడండి ఒకసారి ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం 7 నుంచి 7, 8, 9. ఇదిగో గొర్రెలకు నీళ్లు పెట్టి రాహేలు తన గొర్రెల మందను లాబాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెల
హల్లెలూయా. ఏమర్థమైంది మనకంటే యాకోబు తన తల్లి ఇంటి నుండి ఒంటరిగా ప్రయాణం కట్టాడు. కట్టుబట్టలతో జమ్మిని తిరిగిన మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో అయ్యా ఇక్కడ లాభాన్ని ఎక్కడా అని అడిగాడంట. అతను చూసిన వెంటనే గొర్రెలు మేపుతున్నటువంటి రాహేలు చూసాడంట. ఎవరో అప్పుడు అక్కడ కాపర్ని అడిగితే అది విధంగా గొర్రెలు మేపు అమ్మాయి లాభాన్ని కూతురు, ఆ అమ్మాయిని కనుక్కోపో అన్నాడంట. బాబోయ్, ఎతకపోయేదేగా చెప్పాలి, ఎతకపోయేదేగా కాలుగా తగిలింది అన్నట్లు యాకోబుకి ఎక్కలేని సంతోషం. నెమ్మది కారణం ఏంటంటే నట్టడిలో నడిచాడు. ఎంత దూరం నడిచాడో తెలియదు. నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎప్పుడైతే తన తల్లి బంధువులు తెలుసుకున్నాడో తనకు ఆశ్రయం దొరికినట్లుగా వీడు ఎంత ఆనందించాడంటే వెంటనే వెళ్ళాడు, గొర్రెలు నీళ్ళు పెట్టాడు, మందరం మేపాడు. 17 వచ్చిన ఒకసారి చూడాలి. స్తోత్రం. ప్రేమించాడు, మోసం చేసి ఏం చేశాడు మామ, తీసుకెళ్ళి దాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు. మామ ఇట్లా చేసేయండి మామ అంటే దానికోసం కూడా మళ్ళీ నువ్వు 7 సంవత్సరాలు చేయరాడు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు లేదంటే అవకాశం తాళ చేస్తాడు దేవుడే. స్తోత్రం కదా. ఇప్పుడు ఎలా ఉండాలి? సంఘ పెద్ద ఏకపత్ని పురుషులై ఉండాలి. అవునా? విశ్వాసిగానే అయ్యగారి కానీ ఉంటే తాళ తీస్తారంట. స్తోత్ర యోగం. మనం క్లియరా ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని గట్టిగా పట్టుకున్నారో అప్పుడే మనకు దీవెన, అప్పుడే మనకు ఆశీర్వాదం. ఇక్కడ చూస్తే క్లియరా యాకోబు ఎప్పుడైతే ఆశ్రయించాడో, ఆశ్రయపరమైన దేవుని సన్నిధిని ఆశ్రయించాడో బహుగా దీవించుకున్నాడు. తనకు బహుమానాన్ని ఇచ్చాడు. దేవుడు పిలుచుకున్నాడు. యాకోబు ఏం చేశాడు? యాకోబుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు, ఇశ్రాయేలుగా చేశాడు. ఇంకా చూడండి అపొస్తలుల కార్యాలు ఆఖరిగా వచనం చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 9-10 వచనాలు. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి ఏషోవును ఐగుప్తులోకి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి దయను జ్ఞానమును అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికను స్తోత్ర యోగమా. శ్రమలో ఉన్న వ్యక్తిని క్లియరా తన అన్నదమ్ముల ద్వారా, తన యజమానుల ద్వారా శ్రమ వస్తే సరస్సులో ఉన్న వ్యక్తి అనుకున్నాడండి నా పని అయిపోయింది అనుకున్నాడు. ఏమనుకున్నాడు? కొన్నిసార్లు మనం అట్టగా అనుకుంటాం కదా, పొద్దున్న రోగం ఏదన్నా మనలో ఉంటే అయిపోయింది నా పని, ఇక అయిపోతుంది, నా పేరు మర్చిపోయింది, ఇక లేదుగా అని అంటాం. అటువంటి పరిస్థితులు ఉన్న యేషోబుని సరస్సు నుంచి బయటకు తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? అధికారిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మరో ఇల్లు అంతటి మీదను, తన రాజ్యం ఐగుప్తు అంతటి మీదను, దేశం అంతటి మీదను అధిపతిగా దేవుడు చేశాడు. ఎప్పుడైతే మన పని అయిపోయింది అనుకుంటావో అప్పుడే నిన్న రెక్కల నీళ్ళలో చేర్చుకుంటాడు. సురక్షితమైన కాపుదల దేవుడు ఇస్తారు. లేదా సర్వోన్నతిని దేవుని ఆశ్రయించిన అక్కడ అన్నాడు కదా, మహోన్నతిని రెక్కని మహోన్నతిని చాటును నివసించేవాడు ఎవరి సాధన ఉండాలి? ఎవరి సాధన ఉండాలి? లోకం సాధన కాదు, లేదా పాపం సాధన కాదు. ఎక్కడ ఉండాలి అంటే మహోన్నతుని రెక్కల నీడలో, మహోన్నతుని రెక్కల నీడలో కూడా, మహోన్నతుని చాటులో కూడా
ఆయన సన్నిధిలో మీకు సంపూర్ణమైన ఆరోగ్యము బహుమానము దేవుడిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును కాక. స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతుల పైన ఆస్తులైన మా ప్రియ పరలోక తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగలిగి యేసయ్య, కృపగల ప్రభువా, జాలిగల తండ్రి, మహామైన దేవుడయ్యా, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా ప్రభువా, నీకు ఎన్ని స్తుతులు చెప్పుకున్నా నేను తీర్చుకోలేదు ప్రభువా. నీ గుడ్డస్తులే నా జీవితంలో నా తండ్రి నీ కార్యాలు జరిగించండి అయా. ఆత్మఫలం ఫలించడానికి సహాయం చేసిన తెచ్చండి ప్రభువా. నీకు వందనాలయ్య. పడిన పాటలు మీరు నా తండ్రి నీకు వేయమైన స్వరము నీ దగ్గర సాగించి నేను స్థుతించేలాగా మీరు వాడుకున్న విధానానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే చెప్పబడిన మాటలు మా హృదయాన్ని ఫలింపు చేయండి తండ్రి. మీ దాసులు నిలబెట్టుకొచ్చి ఇప్పుడు మాటలు నా ప్రభువా నీకు వందనాలయ్య, స్తోత్రాలు తండ్రి. అటు మాటలతో నా తండ్రి మా మనసు నా తండ్రి నీ దగ్గరగా సమీపంగా ఉంది. చుట్టించుకోవడానికి, ప్రార్థన చేయడానికి, నీతో సాహసం చేయడానికి, నీతో నా ప్రభు గడపడానికి ఆయా నిలబెట్టుకోమని కోరుకుంటున్నాం.